త్రిగుణ్ ఇంకా నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. త్రిగుణ్ నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా మైక్ మా అమ్మాయికి ఇచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోవచ్చు. చూసావా ఇక్కడే ఉండాలి. ఓకే, బిఫోర్ మేము ఇంకొంచెం అల్లరి చేసి మీకు టీజర్ చూపించే ముందు మా డైరెక్టర్ మీ జిల్లా ఆయన ఏలూరే, ఆయన విజయవాడలో తిరిగేవాడట. మా డైరెక్టర్ మధుదీప్ గారిని పరిచయం చేయాలి. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డైరెక్టర్ మిస్టర్ మధుదీప్ సార్. చెల్లుగాని గారికి ఒకసారి రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒకటి తీసుకొని పైకి రా. అడ్డుంది మీలాగే ఏదో దగ్గరికి రమ్మని నీ దగ్గర మీకోసం ఒక మంచి ఒక్క నిమిషం అయితే మీకు మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఓన్లీ ఏ క్లాస్ ఓకేనా? ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒక్కటి మీకు ఉపయోగపడేది. మా సినిమాలో ఒక చిన్న కథ ఉంది. ఆ చిన్న కథ ఏంటంటే, మా సినిమాలో ఒక అందమైన అమ్మాయి ఉంది, అంతకన్నా అందమైన అబ్బాయి ఒకడు ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ ఒక వినండి, మీకు ఉపయోగపడేది. వాళ్ళిద్దరూ ఎదురు బదులు పడ్డారు. ఎదురు బదులు పడిన తర్వాత అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు నన్ను చూసి ఇష్టపడే అమ్మాయే కావాలి, నా వెనకాల డబ్బు జాబు ఇవన్నీ చూసే అమ్మాయి నాకు వద్దు అని ఒక అబ్బాయి అన్నాడు. అయితే అప్పుడు అమ్మాయి ఏముందంటే, లేదు నాకు మాత్రం మీ వెనకాల ఉన్న డబ్బు జాబు సెక్యూర్డ్ లైఫ్ ఉన్న వాళ్ళే కావాలని చెప్పి అమ్మాయి. అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడు, సెక్యూరిటీ అంటే పోషించడం ఒకటే కాదు, ప్రేమించడం కూడాను. పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని అమ్మాయి. ఓకే, అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, ప్రేమించేవాడు ఎలా పోషిస్తాడు డబ్బు లేకపోతే, ప్రేమతో పోషిస్తాడా అని అడిగింది అమ్మాయి. ప్రేమలో కనపడిన అవసరాలంట పెళ్లి తర్వాతే ప్రేమనే కనపడకుండా చేస్తాయని చెప్పి అమ్మాయి క్లాస్ పీకి. సో ఇప్పుడు మీరున్న జంజీ క్రౌడ్ ఇక్కడ అందరూ ఉన్నారు కదా, మీరందరూ జనరేషన్ నెక్స్ట్ క్రౌడ్. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి కరెక్టా అబ్బాయి కరెక్టా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. చెప్పండి అందరూ ప్లీజ్. అమ్మాయి కరెక్టా అబ్బాయి కరెక్టా? పక్కనా చాలా మంది అమ్మాయిలు ఇక్కడ తప్పట్లేదు. అబ్బాయి కరెక్టా అమ్మాయి కరెక్టా? సౌండ్ కరెక్ట్ అమ్మాయి దగ్గర నుంచి. అమ్మాయి కరెక్టా డైరెక్టర్ కరెక్ట్ అండి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇదంతా ఈ చిన్న చిట్టికలు చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు మా సినిమాలు చూస్తే కనుక దీని కథకి ఎవరు కరెక్ట్ అనేది మంచి ఎండింగ్ ఉంది. సో మీరు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సినిమాని మీరు చూస్తే మీకు ఖచ్చితంగా మీలో చాలా మంది పేర్స్ ఉండే ఉంటారు. ఉన్నారా? ఎవరు లేరు పేర్స్? కొద్దిసేపు ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మర్చిపోతాం. ఓకే, సో అందుకని ఉన్నారా లేదా ఒకసారి చెప్పలేస్తాను. ఎవరు చెప్పగలరా? ఉన్నారా? ఎవరు లేరా? మేము చేతులు ఎత్తాం కానీ ఉన్నారు అందరికీ. సో ఉన్నారు కాబట్టి ఈ బుల్లి కథ చిన్ని కథ మన సినిమాలో ఉన్నాయి. సో మీలో ఎవరున్నా మీ లవర్స్ కానీ పేజ్ కానీ మీరు ఉంటే కనుక మీరు వెళ్తున్న దానికి ఏదన్నా ప్రొఫెషన్ మీకు వస్తే దీంట్లో అందమైన ప్రేమగా చెప్పాను కాబట్టి ఖచ్చితంగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో అమ్మాయి కరెక్ట్ అబ్బాయి కరెక్ట్ అనేది
సినిమాలో ఖచ్చితంగా మీకు క్లైమాక్స్ జరుగుతుంది. నువ్వు పైకి వచ్చేసి అలాగే ఇంకొక 85 లో వచ్చింది కదా? సరదాగా మాట్లాడుకున్నాం, ఒక సీరియస్ Fine. విషయం మాట్లాడుకున్నాం. వెళ్ళు. మనకి రేపు రిపబ్లిక్ డే రాబోతుంది. ఓకేనా? జనవరి 26 రిపబ్లిక్ డే రాబోతుంది. రిపబ్లిక్ డే అనేది మన దృష్టిలో ఒక హాలిడే, అవునా? కానీ హాలిడే కాదు, అది మన డే. ఇట్స్ అవర్ డే, ఇట్స్ అవర్ డే. సో రిపబ్లిక్ డే రోజున మీరందరూ కలిసి ఒక చిన్న మోటివేషన్ తీసుకుంటారండి. మీరు చదువుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీని వ్యవసాయానికి అడాప్ట్ చేయాలనేది మీరు మోటివ్గా తీసుకొని మీ పెద్దవాళ్ళకి, మీరు అందరికీ, మీ తాతకి, మీ తండ్రులకి చెప్తే కనుక, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కదా, మంచి విషయం చెప్తున్నప్పుడు వినాలి కదా. మీ ప్రిన్సిపల్ సార్ ఉన్నా కూడా పెయింట్స్ గురించి అడిగారు కదా, అడిగానా లేదా? మరి సరదా విషయాలు మాట్లాడుకున్నప్పుడు విన్నప్పుడు, మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు వినాలి. సో రిపబ్లిక్ డే రోజున మీరందరూ అందరూ చేతిపై కదండి ప్లీజ్, కమాన్ అందరూ. రిపబ్లిక్ డే అనేది హాలిడే కాదు, అది మనదే, మనదే. భారతదేశం ప్రౌడ్ టు బి ఇండియన్, ప్రౌడ్ టు బి ఇండియన్. భారతదేశం మనది. ఓకే, సో ఈ సినిమా మీరు చూస్తే కనుక ఫైనల్ గా ముగించేస్తాను, ఇంకా ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని. ఒక్క విషయం చెప్తా, లాస్ట్ అందరూ వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీకు మీ అందరిలో పేర్స్ ఉన్నారు కదా, ఓకేనా? మీ అందరిలో పేర్స్ ఉన్నారు కదా, ఉండే ఉంటారు. సో అందుకని మీకు ఏదన్నా సమస్య వస్తే ఈ సినిమాలో ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. మీరందరూ మార్చేసుకోండి. ఈ వ్యాలంటైన్స్ డేకి అందరూ విన్నారా? వ్యాలంటైన్స్ డేకి తమిళ్లో వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్స్ డే రోజున మీ అందరికీ మంచి చెప్పే సినిమా, మిమ్మల్ని ఆనందింపజేసే సినిమా, మీరు ఎంజాయ్ చేసే సినిమా. గుర్తుపెట్టుకోండి, తప్పుగా అంతేనా? అందరూ ఎంజాయ్ చేసే సినిమా రాబోతుంది, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తూ చూడాలి సినిమా. అబ్బాయి కరెక్టా, అమ్మాయి కరెక్టా గుర్తుపెట్టుకోండి. ఇదే ఆ క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకొని మీరు గట్టిగా అరిసే వరకు 2 రాష్ట్రాల్లో నిలబడాలి. ఎలా ఉంది? సో వన్ మోర్ చూసేద్దామా? సో వన్ మోర్ ప్లే అయ్యే ముందు నాకు ఇటు సైడ్ నుంచి ఒక 2 గర్ల్స్, ఇటు సైడ్ నుంచి 2 బాయ్స్. మా వాళ్ళకి కష్టం లేదు. అవునా? ఓకే. నా కాదు, నేను గర్ల్స్ ఉన్నాను, నేను అలా ఎలా వచ్చాను అలాగే అబ్బాయిని ముందుకు పంపి తర్వాత అబ్బాయి వెనకాల ఏం చేద్దాం అనుకుంటున్నాం కాలేజ్ తర్వాత పెళ్లి చేసుకుందాం, అలా కాదు పని. హీరో పోతా నేను పోతా. దేనికి సరిగ్గా సమాధానం చెప్పలేదు కాబట్టి మా గర్ల్స్ ఇప్పుడు సాంగ్ లాంచ్ చేస్తారు. ఎలా? నో వే, కమ్ హియర్. అందరూ కలిపి ఒకసారి నీకు వచ్చా నేను ఏ డిపార్ట్మెంట్? మీరు చెక్ చెక్ చెక్